హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వన్స్ అగైన్ వెల్కమ్ మన యూట్యూబ్ ఛానల్కి. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? అలా కొన్ని సర్ప్రైజ్లు ఇస్తుండాలి మామ, ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది చూస్తూ చూస్తూ. ఇప్పుడు ఏందో తెలుసా ఈ వీడియో? ఇంకో కొత్త ట్రిప్ మళ్ళీ. సంక్రాంతి పండగ ఉండదు, దీపావళి ఉండదు, కార్తీక మాసం ఉండదు, వినాయక చవితి ఉండదు, ఉగాది ఉండదు. మనకెందుకు మామ అవన్నీ? ఇప్పుడు అసలు టైం ఎంత అవుతుందో తెలుసా? మార్నింగ్ 4 అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఫస్ట్ అయితే ఏటీఎంకి వచ్చినా నేను, ఎందుకంటే పైసలు తీయాలి. ఫస్ట్ కొంచెం సతాయించింది, కానీ పైసలు వచ్చినాయి. పెట్టి లెక్క పెట్టుకుంటున్నా చూడండి. నేను హెల్మెట్ వేసుకొని పోయినా, అది ఇంకో పెద్ద పంచాయతీ, తీయాలి అసలు. క్యాష్ వస్తున్నట్టు వస్తుంది, రావట్లేదు. డైరెక్ట్ ఏటీఎంలో క్యాష్ తీసుకోగానే ఇద్దరం కలిసి పెట్రోల్ పంప్కి స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే బండ్లో పెట్రోల్ అస్సలు లేదు. పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాలి. నెక్స్ట్ చూద్దాం ఓటు పెట్రోల్ పంప్. భయ్య గారు జుబా కేసరి బ్రాండ్ అనుకోండి, ఆయన ఏం చెప్పారు అర్థం కాలే. కొంచెం ఫోకస్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే కార్డ్ లేదన్నారు. అందుకే ఈ పెట్రోల్ పంప్కి వచ్చినాం. కార్డ్తో పెట్రోల్ బండిలో ట్యాంక్ ఫుల్ అయితే కొట్టించేసినాము, ఎందుకంటే దారిదారిలో మధ్యలో ఆపి మళ్ళీ కొట్టియలేము కదా. అయింది అరౌండ్ మా దాంట్లో ఎంత 1500 ఏమో వస్తుంది హార్డ్లీ. కొట్టించి స్టార్ట్ అవ్వాలి ఇక. హాయ్ హలో, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వచ్చేసాం మేము, ఇంకా కొత్త వీడియో తెచ్చేసాం. ఈసారి అయితే సర్ప్రైజ్ కి క్రేజీ ఫీల్ అయిపోతారు మీరు. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అసలు ఎడికి వెళ్తున్నాం రా? ముంబై. మేము ముంబై వెళ్తున్నాం, అది కూడా మా బండి మీద. బండి చూడండి దేని మీద వెళ్తున్నాం. బండి చూపి. బండి వీడియో కొంచెం దూరం పెట్టినాము, చక్కగా వస్తలేదు. డ్రోన్ యాంగిల్. బండి మా బండి మా బండి పొడి అమ్మ బండి పంటి మా బ్యాగ్. అమ్మ ఏం టార్చర్. ఇట్లానే చెప్తున్నావు. సో పక్కకు ఆపినాము, సో వీడియో చెప్దామని. చలి క్రేజీ ఉంది, ఈ చలిలో స్టార్ట్ అయినాం. మార్నింగ్ 6 కేమో స్టార్ట్ అయినట్టున్నాము. కాకపోతే వీడియో మనం కనిపాం కాబట్టి ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నాము. అరౌండ్ సైడ్ లో ఆగి తీస్తున్నాం. ఇక్కడ అవన్నీ క్రాస్ అయినాం, ఇక్కడ ఉన్నాం. 7:20 అరౌండ్ అవుతుంది, ఇప్పుడు తీసినాము. ఇది మాత్రం క్రేజీ ఉంటది. 4 రోజులు ట్రిప్ వేస్తున్నాము, బండి మీద అవుతున్నాము. అది కూడా రీజన్ ఏంద్రా? ఎందుకు మెయిన్ రీజన్ ఏంద్రా ముంబైకి ఎందుకు? మెయిన్ రీజన్ చెప్తే పరేషాన్ అయిపోతారు. చెప్పు. మాకు అవతార్ మూవీ, అవతార్ 3 ఉంది కదా, అది ది బెస్ట్ ఐమాక్స్ లో చూడాలని ఉండే. అది మొత్తం సర్చ్ చేస్తే ముంబైది ది బెస్ట్ ఐమాక్స్ అని వచ్చింది. అందుకు వెళ్తున్నాం వడాల. విరాజ్ సినిమాస్ బెస్ట్ అని తెలిసింది, అక్కడికి సినిమా కోసం వెళ్తున్నాము. ఇది మా పిచ్చి. యాక్చువల్గా మన హైదరాబాద్ లో ప్రసాద్ ఉంది కానీ అది ఐమాక్స్ కాదనమాట. సో అందుకని ఐమాక్స్ లో చూడాలి. అవతారన ఐమాక్స్ లో చూడాలి. ఎన్ని నెగిటివ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా విజువలే కాబట్టి సో ఐమాక్స్ లో చూడాలి. ఎట్లయినా ఉండని, ఆ మూవీకి ఇచ్చే రెస్పెక్ట్ మేము అది. సో అందుకని మెయిన్ రీజన్ అయితే ముంబైకి మూవీ చూడడానికి వెళ్తున్నాము. అవతార్ 3 ఐమాక్స్ లో చూడడానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ట్రిప్ కూడా చేసి మీకు Day 1, Day 2, Day 3 అని ఇట్లా బ్లాగ్స్ కూడా పెడతాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, చూస్తుండండి. స్టే ట్యూన్ ఫర్ అదర్ వీడియో. సబ్స్క్రైబ్ ప్లీజ్, ఎంజాయ్ ద వీడియో ఫర్ 4 days. ఇక్కడ నేను కొడుతున్న స్పీడ్కి మా వాడి రియాక్షన్. బాబు నీ పేరేంటైనా? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయనా, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. ఆ మాత్రం పోవాలి మా ముంబై రీచ్ అవ్వాలి కదా, కానీ విత్ సేఫ్టీ. మేము డబుల్ హెల్మెట్స్ విత్ ప్రాపర్ సేఫ్టీ, అంతా డబుల్ స్పీడ్ కూడా కొడతలేము. కొంచెంసేపు ఒక చాయ్ కానీ టిఫిన్ కానీ వేద్దామని ఇప్పుడు సైడ్లో ఆగినాం అనమాట. ఇక్కడ ఏదో చిన్న హోటల్ లాగా కనిపిస్తే సైడ్లో ఆపినాం. ఇక్కడ బస్సెస్ కూడా ఆగుండే, సో యూటర్న్ కొట్టొచ్చి ఇక్కడ ఆపి చూస్తున్నాం ఏముందో ఇక్కడ. సో టిఫిన్ కార్యక్రమాలు అన్నీ చేసేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. అరౌండ్ చూస్తే మీరు ఇక్కడ ముందర మీకు టోల్ గేట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు కర్ణాటక బార్డర్ ఒకటి టచ్ చేయబోతున్నాము. అరౌండ్ మేము వచ్చేసి 250-260 కిలోమీటర్స్ ఏమో కొట్టినాము, ప్రాపర్ గుర్తులేదు. కానీ ఇప్పుడు మనం కర్ణాటకలో ఎంటర్. నో యూస్, వాడు విండండి, వాడు నా మాట విండు. అవును, నేను వినను, ఎందుకంటే ఇప్పుడే మనము ఛాయ్ వేసి వచ్చాం. హైదరాబాదీస్ గురించి తెలుసుగా, ఒక్కసారి మనకు ఛాయ్ పడితే ఎవ్వనాయకి నమ్మను అసలు. ఇప్పుడు బండి మీద ఉన్న బ్యాగ్ మీకు బాగానే కనిపిస్తుంది, కానీ ఎంత కష్టమో తెలుసా అది. చూడండి, ఇప్పుడు మా సాయిగాడు వెతుకుతుండే, ఎందుకంటే దాన్ని కట్టడానికి నార్మల్గా సీటు మీద పెట్టి వదిలేసినాం దాన్ని, అసలు కట్టలేదు. జస్ట్ అది పెట్టుకొని కర్ణాటక వరకు వచ్చినాం మేము, అర్థం చేసుకొని. ఇప్పుడు ఆడు వెతుకుతుండు, తాళ్ళు రాళ్ళు అన్నీ వెతుకుతుండు, మాకేం దొరకట్లా.
మీకు ఇప్పుడు ప్రస్తుతం ముందల వ్యూ అనిపిస్తుంది, ఎంత బాగుంది చూడండి. ఇది కర్ణాటకలో ఉన్న మొత్తం పరిగే ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ సైడ్లో ఒక చోట ఆపినాము, ఒక చిన్న చెరువులాగా కనిపిస్తే ఆపి చూద్దామని. చూడండి ఏంటంటే నాన్ స్టాప్ కొట్టినాం కదా, 300 కిలోమీటర్స్ కొట్టినాము. బండికి కొంచెం రెస్ట్ ఇద్దామని బండి పక్కకు కొట్టి మేము కూర్చొని చిల్లున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్యాంక్ ఫుల్, ఎందుకంటే ఖతం అయిపోయింది పెట్రోల్. మొత్తం ఖతం కాలేదు, కొంచెం వరకు ఒక 3 లీటర్స్ ఉంది, కానీ రిస్క్ ఎందుకని మళ్ళీ ట్యాంక్ ఫుల్ కొట్టిస్తున్నాం. 850 ఏమో కొట్టించినాం. మళ్ళీ కొట్టించిగా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ రీచ్ అవ్వాలి మనం. ఈవినింగ్ వరకు ముంబైలో ఉండాలి అనేది మా గోల్. ఇక్కడ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది తెలుసా, బండి మొత్తం షేక్ అవ్వకుండా పోతుంది. సస్పెన్షన్ టెస్టింగ్కి ఏమో ఈ రోడ్ అంతా అట్లుండే, ఏదో కింద మీద పడైతే వెళ్ళినాము. మేము ఈ రోడ్లో ఎక్కువ అబ్జర్వ్ చేసింది చెరుకు, షుగర్ కేన్. అసలు మొత్తం మనకు షుగర్ కేన్ సప్లై కర్ణాటక నుంచి వస్తుందేమో. మేము 10 to 15 మొత్తం లారీస్ దారిలో చూసినాం తెలుసా, మొత్తం షుగర్ కేనే ఉండే. ఇది మన పూణే రోడ్. నైట్ కొంచెం 5:30, 6 అయిపోయింది అనుకోని టచ్ అవ్వడానికి, కానీ పూణే రోడ్ కూడా ఓకే, చాలా బాగుండే, బ్యూటిఫుల్ ఉండే. మేము పూణే రీచ్ అయ్యేసరికి అయితే నైట్ అయిపోయింది. లంచ్ చేసిన వీడియో తీయలేకపోయినాం, ఎందుకంటే 2 ఫోన్స్లో ఛార్జింగ్ లేకుండా ఛార్జింగ్ పెట్టి మేము తినుకుంటూ కూర్చున్నాము. కానీ పూణే రోడ్ కూడా ఓకే బాగుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా మన చింటూ బాయ్, మినిమమ్ ఉండు చింటూ బాయ్. అసలు ఎట్లా కూర్చొని ఉండి చూడండి, అసలు మంచిగా చిల్లగా చల్లగా పట్టించుకుంటాడు ఎవరిని అసలు. బాయ్ ఇటు చూడు, ఏ చింటూ బాయ్. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? తినడానికి రూపాయి జేబులో లేకుంటాయి కొడుకున్నారా? ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తారేం రా? పెట్రోల్ వస్తునికే బండిలో పెట్రోల్ వస్తునికే పైసలు ఖర్చు లేకుంటాయి. ఎందుకు రా బాయ్ మీకు బతుకు? చల్. మన చింటూబాయ్ తిట్ల సెషన్ అయినాక తినడానికి ఒక ప్లేస్కి వచ్చినాము. టేస్ట్ చేసి చూద్దాం ఇది ఎట్లుంది అన్నట్టు. చపాతీ, పప్పు ప్లస్ ఇంకేమో కర్రీస్ ఇచ్చిండు. 90 ఏమో తీసుకున్నారు ఆ మీల్స్ కోసము. లెట్స్ టేస్ట్ ఇట్. ఓ మై గాడ్, బాయ్ తిట్లకి అనుకుంటా. టేస్ట్ ఎంత క్రేజీ ఉందంటే నా లైఫ్లో ఇంత దరిద్రంగా తినలేవు అసలు. ఉప్పు లేదు ఏం. ఆ టేస్ట్ చాలా గలీజ్ ఉంది కాబట్టి ఇంకొకటి జర వెతుకుదామని వెళ్ళాం, ఎందుకంటే ఆకలి బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు పూణేలో ఉన్నాం కదా మనం. పూణేలో ఫుడ్ ఎక్కడ టేస్ట్ చేయాలో అర్థం కాక ఒక హోటల్కి అయితే వచ్చినాం. వెజ్ బిర్యానీ తీసుకుంటున్నాం, పడుతుంది. ఈ ఏరియాలో ఎవరైనా వచ్చేది ఉంటే మాత్రం ఈ హోటల్ ట్రై చేయండి. బయటకు పెరుగుతున్నాం. ఇప్పుడే హోటల్ వచ్చి చెక్ ఇన్ చేసినాం అనమాట. ఆ హోటల్ పేరు వచ్చేసి, హోటల్ పేరు ఏంటంటే కలెక్షన్ బ్యానర్ అనుకుంటాను. కలెక్షన్ బ్యానర్ అని మన పూణే రోడ్లో ఉంది. హైవే నుంచి ఆఫీసెస్ ఉన్నాయి. పీకే బిర్యానీ అనేది వచ్చింది లొకేషన్. ఆ పీకే బిర్యానీ దాటంగానే లెఫ్ట్ తీసుకుంటే లోపల రాగానే కొంచెం ఉండనట్టు ఉంటుంది. 2 హోటల్స్ దాటంగానే ఉంటుంది. ఇది చాలా బాగుంది, చాలా క్లీన్ అంటే క్లీన్ ఉంది రూమ్. ఇలా వెనక్కి వచ్చాయి, ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, వచ్చానండి, ఇటు అలా వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఈ మూల నుంచి. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. ఈరోజు యాక్చువల్లీ ఏమేమి తిరిగినామంటే, ఈరోజు మా ముంబై ట్రిప్లో ముంబై వరకు రీచ్ కాలేదు, పూణేలో ఆగిపోయినాం. ఎందుకంటే చలి చాలా ఉంది, వెదర్ గలీజ్ ఉందని చెప్పి ఆ రూట్ కూడా కొంచెం అడవి ఉంది. అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది బైక్ మీద. అరౌండ్ 650 కిలోమీటర్స్ వచ్చినాము బండి మీద. 650 తెలుసా సీరియస్లీ. మార్నింగ్ 6కి స్టార్ట్ అయినాము. ఆ లైట్ కరెక్ట్ లేదు కాబట్టి చాలా ప్రాబ్లమ్ అయింది. ప్లస్ బ్యాగ్, కొత్త ట్రావెల్ బ్యాగ్ తీసుకున్నాము, అది వేసుకోవడానికి అవ్వట్లేదు. బ్యాగ్ మీద పెడదామంటేనేమో తాడు తెచ్చుకోలేదు మేము. సో ఆ తాడు కష్టపడి ఎక్కడ కొన్నాం తెలుసా. ఆ తాడు వింటే మీరే నవ్వుతారు. అక్కడ నుంచి 600 కిలోమీటర్స్ వచ్చి పూణేలో తాడు ఉన్నాం. పూణేలో తాడు కట్టి ఇప్పుడు వచ్చి రూమ్లో కూర్చున్నాం. చాలా అంటే చాలా రిలాక్స్ ఉంది. రేపు వెళ్ళాలి. రేపటి నుంచి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాము. Day 1 ఇన్ ముంబై, Day 2 ఇన్ ముంబై మేము ఏం చేసినాము, మా ఐటనరీ మొత్తం పెట్టినాము, మాకు ఎంత బడ్జెట్ అయింది అవి కూడా పెడతాము. ఇదంతా మాది బడ్జెట్ ఫ్రెండ్లీ మోస్ట్లీ. మేము వెళ్ళిన బైక్ పెట్రోల్ తప్ప ఏం కాస్ట్ లేదు మాకు. ఇప్పుడు హార్డ్లీ ఈరోజు చేసుకుంటే మాకు ఈరోజు అంతా ఖర్చు ఎంత అయిందో తెలుసా. పెట్రోల్ సైడ్ తీసేస్తే 500 ఏమో అయినట్టుంది హార్డ్లీ. ఎందుకంటే తిన్నాం. ఇక రూమ్ రెంట్ 1000 రూపీస్ 1100 జర మాట్లాడుతున్నా తగ్గించేస్తుంది కూడా. 1100లో రూమ్ కూడా వచ్చేసింది. సో 1100 ప్లస్ మా తిండి ఖర్చులు అవన్నీ వేసుకుంటాం. 1500 మెయిన్లీ రూమ్ చాలా బాగుంది కాబట్టి తీసేసుకున్నాము. లేకపోతే కష్టం. ఆ జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయినాం మార్నింగ్ నుంచి. అరౌండ్ మ్యాజిక్ ఏంటంటే డ్రైవ్ చేసిందేమో నేను, అలసిపోయిందేమో ఆడు. అరే ఈరోజు ఫాస్టింగ్ రా నేను. అయితే 600 కిలోమీటర్స్ నాన్ స్టాప్ డ్రైవ్ చేసింది నేను. నాకు ఇంకా ఫుల్ ఓపిక ఉంది, ఇంకా నడపచ్చు నేను. మ్యాప్ చెప్పి అలసిపోయినా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? సరే మ్యాప్ చూసి అలసిపోయినా తీసుకోపో. కాదు నడిపేటప్పుడు నొప్పి అవుతుందా, మ్యాప్ చూసేటప్పుడు నొప్పి అవుతుందా నాకు అర్థం కాదు. సో మనం వచ్చేసి ఇక్కడ ఈ టాపిక్కి ఎండ్ చేసేద్దాము. రేపు మార్నింగ్ నుంచి మేము పూణే టు ముంబై
అది పెడతాము, మళ్ళీ ఇక్కడ నుంచి ముంబై ఇక్కడ- ఐటినరీ మొత్తం పెడతాము. స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, కామెంట్ పెడుతుండండి. కొత్త ప్లేస్ వెళ్ళాలన్నా ప్లీజ్ డూ కామెంట్స్. మాకు కూడా తెలియాలి కదా మా వీడియోస్ ఎట్లున్నాయి, ఎంత రీచ్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. ప్లీజ్ స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ రైట్.